ప్రజల భాగస్వామ్యంతోనే జనగణన 2027 విజయవంతం అవుతుందని, చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. జనగణన 2027లో భాగంగా స్వీయ గణనపై అవగాహన కల్పించడంలో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గాంధీ విగ్రహ కూడలి వద్ద నిర్వహించిన 5K రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ పి నరసింహప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన జనగణన 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల కోసం జనగణన ఎంతో ముఖ్యమన్నారు. ప్రస్తుత జనగణనలో భాగంగా ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు స్వీయ గృహ గణన ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. స్వీయ గణన https:/sc.census.gov.in వెబ్సైట్ ద్వారా ప్రజలే సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులు, యువత, కూటమి పార్టీల నాయకులతో కలిసి 5K రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, ఏసీపీ నాగేంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వీయ గణన ప్రాముఖ్యతపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఒక గొప్ప సదుద్దేశంతో 5K రన్ నిర్వహించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 5K రన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, భారత జనగణన 2027లో భాగంగా 2 దశల్లో జనగణన ప్రక్రియ జరుగుతుందని డిఆర్ఓ నరసింహులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా స్వీయ గణన ప్రాముఖ్యతపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఒక గొప్ప సదుద్దేశంతో 5K రన్ నిర్వహించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో 5K రన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, భారత జనగణన 2027లో భాగంగా 2 దశల్లో జనగణన ప్రక్రియ జరుగుతుందని డిఆర్ఓ నరసింహులు పేర్కొన్నారు. 2027లో భాగంగా జనగణన అనేటువంటిది 2 స్టేజెస్లో నిర్వహించబడుతుంది. మొదటిది ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఫీల్డ్ ఎన్యూమరేటర్ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఇండ్ల గణన చేపట్టడం జరుగుతుంది. రెండవ దశలో 2027 ఫిబ్రవరి నెలలో జనాభా గణన నిర్వహించడం జరుగుతుంది. పాల్పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.